హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎలిమినేట్ అయింది రాము రాథోడ్ ఈ వీక్. రాము రాథోడ్ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గోపల్పూర్ గ్రామంలో జన్మించారు. ఆయన ఒక బంజారా లంబాడి ట్రైబల్ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. చిన్నప్పుడు ఈయనకి సింగింగ్ అండ్ డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాటలు పాడేవారు. ఈయన ఒక టాలెంటెడ్ ఫోక్ సింగర్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసి పాడిన రాను బొంబాయికి రాను అనే సాంగ్ యూట్యూబ్లో చాలా వైరల్ అయితే అయింది. ఈ సాంగ్ ద్వారా ఆయనకి పెద్ద రికగ్నిషన్ కూడా వచ్చింది. మరియు తెలంగాణ ఫోక్ మ్యూజిక్ ప్రజలకి బాగా దగ్గరయ్యారు. ఆయన ఇతర సాంగ్స్ కూడా అలానే ప్రజాదరణ పొందుతున్నాయి. యూట్యూబ్ ద్వారా ఆయనకు చాలా పెద్ద రీచ్ అయితే వచ్చింది. దాదాపు 1 crore రూపీస్ వరకు ఎర్నింగ్ అయితే ఉంది అని టాక్ అయితే ఉంది. ఈ సాంగ్కి ఆయనకు గామా బెస్ట్ ఫోక్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా దక్కింది. 2025లో ఈయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఫస్ట్లో చాలా ఎనర్జెటిక్ చీర్ఫుల్గా ఉన్న రాము రాథోడ్ తర్వాత కాస్త క్వైట్ అయిపోయారు. కొన్ని ఎపిసోడ్స్లో ఆయన తన ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాను అని చెప్తూనే వచ్చారు. చివరికి తనే సెల్ఫ్ ఎవిక్ట్ అయితే అయిపోయారు షో నుంచి. రాము రాథోడ్ మ్యూజిక్ మాత్రమే కాదు, డాన్స్, రైటింగ్, పర్ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన ఫాదర్ కిషన్ నాయక్, మదర్ కమలాబాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యి తన సాంగ్స్ ద్వారా తెలంగాణ ఫోక్ కల్చర్ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. బిగ్ బాస్లో యంగ్ మేల్ కంటెస్టెంట్గా వచ్చారు రాము రాథోడ్. సో ఈయన మీద చాలా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అండ్ దానికి తగ్గట్టు గేమ్స్లో కూడా చాలా బాగా ఆడారు. అందరితో బాగుండేవారు. హౌస్లో ఈయనకి నెగిటివ్ థింగ్స్ ఏంటంటే సంచాలకుగా బాగా కన్ఫ్యూజ్ అయిపోవడం, ఫ్లిప్ అయిపోవడం, నామినేషన్స్లో సరైన పాయింట్స్ పెట్టకుండా ఆర్గ్యూ చేసేయడం అండ్ అప్పుడప్పుడు సేఫ్ ప్లే. ఇనీషియల్ 5 weeks రాము బాగానే ఉన్నారు, గేమ్ బాగానే ఉంది. బట్ తర్వాత ఆయన హోమ్ సిక్ అవుతూ గేమ్ మొత్తం పోగొట్టుకున్నారు. సెల్ఫ్ ఎవిక్షన్ అయి ఉండకపోయినా కూడా రామునే ఎలిమినేట్ అయ్యేవారు ఈ వీక్. ఆల్రెడీ అసలు ఆయన ఎప్పుడో అవ్వాలి, అవ్వలేదు, ఇప్పటివరకు ఉన్నారు. భరణి ఎలిమినేట్ అయిన వీకే అనుకున్నాం రాము ఎలిమినేట్ అయిపోతారని. బట్ లక్ ఫేవర్ చేసి రాము సేవ్ అయిపోయాడు. హౌస్లో టాస్క్స్ బాగా ఆడినా కూడా ఒక్క వీక్ కూడా ఇంపాక్ట్ అయితే తెచ్చుకోలేదు. ఓటింగ్ కూడా పెరగలేదు. ఇనీషియల్ వీక్ నుంచి రాము ఓటింగ్లో వీక్గానే ఉన్నారు. అదే కంటిన్యూ అయిపోతుంది. లాస్ట్కి సెల్ఫ్ ఎవిక్ట్ అయి వచ్చేసారు. ఓవరాల్ టాస్క్ వైజ్ రాము ఈజ్ ఓకే, కానీ అదర్వైజ్ అంతా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. మీకు రాము మీద ఉన్న ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.